సో టోటల్ హైట్ వచ్చేసి ఇది 541 మీటర్స్. బట్ మేము అక్కడికి వెళ్ళాము ఎందుకంటే అది పైన ఒక రాడ్ లాగా ఉంది. సో లాస్ట్కు ఎక్కిన ఎస్కలేటర్ అంటారు, లిఫ్ట్ అంటారు. సో ఇది పైకి వెళ్ళిపోతుంది. ఇప్పుడు చూడండి, చూపిస్తాను ఫ్లోర్స్. ఎవ్వరు లేరు లిఫ్ట్లో, ఒక్కనే ఉన్నా. అది మనం వీక్ డేస్ వస్తే, వీకెండ్ వస్తే మొత్తం నిండిపోతుంది ఇది. సో ఇప్పుడు చూడండి వెళ్ళిపోతుంది మినిట్స్లో. ఎంత ఫాస్ట్గా వెళ్తుంది పైకి చూడండి. ఆల్రెడీ ఎన్ని ఫీట్ లైట్స్, 80 ఫీట్. సో 200 ఫీట్ పైకి వెళ్ళిపోయినా ఆల్రెడీ. సో ఇట్లా కనిపిస్తుంది మనకి బయట నుంచి. మనకి ఇది గ్లాస్ ఉండదు. సో ఇట్లా యాక్చువల్గా అయితే ఇట్లా ఉంటుంది ఇది. సో 500 ఫీట్ ఆల్రెడీ. బ్రూక్లిన్ బ్రిడ్జ్ కనిపిస్తుంది మనకు. సో నేను చుట్టూ తిరుగుతుంది ఇక్కడ. సో 360 డిగ్రీస్ ఈ లిఫ్ట్లో మధ్యలో నిలబడి ఎస్కలేటర్లో. సో ఇది సో 930 ఫీట్, 970 ఫీట్ వెళ్ళిపోయినాం. Welcome to One World Observatory. దిస్ ఇస్ ఫ్లోర్ 102. ఇక్కడ అబ్జర్వేటరీ ఉంది. జస్ట్ ఇంట్రొడక్షన్ ఇక్కడ బిఫోర్ బయటకు వెళ్ళే లోపల. ఇది మ్యాన్హాటన్. ఇది అందరికి నిలబడి చూస్తున్నారు ఇక్కడ నాలాగా. ఇది సబ్వే ట్రైన్, ఇది మెట్రో ట్రైన్ సబ్వే. చూడండి అక్కడ పోనీ ఏసీ ఎన్క్యూఆర్ 1 to 3 అవన్నీ సబ్వే రూట్స్. ఇవి నైస్ పార్క్స్, ఫౌంటైన్స్. ఇక్కడ మొత్తం పార్క్స్ ఉంటాయి. ఇక్కడ సెంట్రల్ పార్క్ ఉంటుంది ఆల్మోస్ట్ 800 acres మా హాస్టల్ పక్కనే. ఇప్పుడు అబ్జర్వేటరీ వస్తుంది. ఇది చూడండి మొత్తం పైకి వెళ్ళిపోతుంది. అది స్క్రీన్ పైకి వెళ్ళిపోతే మనకు మొత్తం కనిపిస్తుంది న్యూయార్క్ సిటీ. బా ఎక్సలెంట్. ఐఎమ్ సీయింగ్ న్యూయార్క్ సిటీ ఆఫ్టర్ 4 years, ఆఫ్టర్ 2021. And now we invite you to enter One World. ఇది పై నుంచి టాప్ ఫ్లోర్. ఇది 104 అనుకుంటా. ఇలా అనిపిస్తుంది మొత్తం. స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ అని కనిపిస్తుంది. స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ కనిపిస్తుంది. ఐలాండ్ మీద ఉంటుంది. సో అక్కడికి వెళ్తాను ఇప్పుడు, ఇవాళ రేపు కానీ. సో 2 daysలో ఈ పాస్ ఎప్పుడైనా తీసుకొని వెళ్ళొచ్చు. 3 daysలో. బట్ 2 days బిగ్ పాస్ ఉంది కాబట్టి బిగ్ బాస్ అయితే ఈజీ. రెస్టారెంట్ రైట్ సైడ్ ఉంది, ఇది కేఫే. సో ఇక్కడ హాట్ డ్రింక్స్, టీ కానీ కాఫీ అన్నీ దొరుకుతాయి. యాజ్ యూజువల్ ఎక్స్పెన్సివ్ ఉంటాయి. అసలే న్యూయార్క్ ఎక్స్పెన్సివ్. అమెరికా అంటే. ఇంకా రెస్టారెంట్ ఉంది. సో మనం టేబుల్ రిజర్వ్ చేసుకోవాలి. 12 o'clock ఓపెన్ అయింది రెస్టారెంట్, బారు. సో ఇక్కడ కెఫే. ఇక్కడ నేను ఆల్మండ్ మిల్క్ తీసుకున్నా కెఫేలో. ఇప్పుడు కిందకి వెళ్తున్నాను. ఇది బ్రూక్లిన్ బ్రిడ్జ్ కనిపిస్తుందా? సో దాని పైకి ఎక్కుతాను. నేను లాస్ట్ టైం ఎక్కలేదు. నేను ట్యాక్సీ తీసుకొని వెళ్ళిన, ఒక బంగ్లాదేశీ ట్యాక్సీ డ్రైవర్ ఉండే. బట్ ఈసారి నడుస్తా కొద్దిసేపు, కానీ చాలా దూరం ఉంటుంది. బట్ కొద్ది దూరం నడిచి మళ్ళీ ఎక్కువ వస్తాను. చూడండి ఎట్లా కనిపిస్తున్నాయి బిల్డింగ్స్. దిస్ ఇస్ న్యూయార్క్, దిస్ ఇస్ మ్యాన్హాటన్. సో వరల్డ్స్ ఫేమస్. అది చూడండి ఎంపైర్ స్టేట్ బిల్డింగ్ కనిపిస్తుంది. స్ట్రైట్లా కనిపించేది ఎంపైర్ స్టేట్ బిల్డింగ్. సో అది ఈ హడ్సన్ రివర్. ఇది అక్కడ ఎడ్జ్ బిల్డింగ్ లాస్ట్లో కనిపిస్తుంది కదా అన్నిటికన్నా పెద్దగా, అది ఎడ్జ్ బిల్డింగ్. అది లాస్ట్ టైం ఎక్కినాము. ఈసారి కూడా ఎక్కుతాను నేను, ఎందుకంటే అది కూడా న్యూయార్క్ సిటీ పాస్లో ఇంక్లూడెడ్. సో న్యూయార్క్ సిటీ పాస్లో ఇంక్లూడ్ అన్నీ ఎక్కొచ్చు. సో అది కనిపించేది మళ్ళీ ఎంపైర్ స్టేట్ బిల్డింగ్ కనిపిస్తుంది ఇక్కడికి. సో ఎక్సలెంట్ ఎంపైర్ స్టేట్ బిల్డింగ్ ఎంత బాగుంది, బ్యూటిఫుల్ స్ట్రక్చర్. సో
బ్రూక్లిన్ బ్రిడ్జ్. This is Hudson River. సో అది ఎడ్జ్ బిల్డింగ్. సో ఇది 53 బిల్డింగ్ అనుకుంటా. అది వరల్డ్స్ కాస్ట్లీయెస్ట్ రెసిడెన్షియల్ రూమ్స్ ఉంటాయి అలా 153. మళ్ళీ బ్రూక్లిన్. సో ఎంతసేపు చూసినా కానీ మనకు అసలు టైం సరిపోదు. ఇట్స్ నెవర్ ఎండింగ్, దీస్ బిల్డింగ్స్, దిస్ బ్యూటీ ఆఫ్ మ్యాన్హాటన్, న్యూయార్క్ సిటీ. ఆల్మోస్ట్ 1 hour స్పెండ్ చేసిన ఇక్కడ. స్పెండ్ చేసి మళ్ళీ ఇప్పుడు కిందికి వెళ్తున్నా. సో దిస్ 100th floor. సో ఇప్పుడు కిందికి వెళ్ళిపోతుంది. కిందికి వెళ్తున్నప్పుడు ఇది ప్రజెంటేషన్. ఇక్కడ ప్రజెంటేషన్ కాదు, మామూలు ఇట్లా కనిపిస్తుంది మనకు లిఫ్ట్లో. బట్ వీళ్ళు ఇక్కడ మూవీ లాగా చూపిస్తారు మనకు స్క్రీన్ మీద, డిజిటల్ స్క్రీన్ మీద. సో మొత్తం ఇట్లే ఉంటుంది. 3 sides. సో ఇంకో సైడ్ లిఫ్ట్ డోర్ ఉంటుంది. ఇది వన్ బిల్డింగ్ ఇది. సో ఇది రియల్ రిప్రజెంటేషన్ కాదు, బట్ ఊరికే చూపిస్తారు అంతే. సో ఇక్కడ చూడండి, ఇక్కడ నుంచి మనకు కనెక్షన్ ఉంటుంది మన్ని సబ్వేలకు. AC2, 3J, Z4, 5 దూరం కనిపిస్తున్నాయి. RW అంతా అటు సైడ్ స్ట్రైట్ పోతే మెట్రో సబ్వే కనెక్షన్. సో ఇది పాత్ ట్రైన్స్ టు న్యూజెర్సీ. సో న్యూజెర్సీ కూడా నేను ఎక్స్ప్లోర్ చేయలేదు లాస్ట్ టైం. ఈసారి న్యూజెర్సీకి వెళ్ళి వస్తాను ట్రైన్ జెర్సీ సిటీకి. సో ఇవన్నీ పాత్ ట్రైన్స్ టు న్యూజెర్సీ. సో ఇక్కడి నుంచి కూడా వెళ్ళొచ్చు న్యూజెర్సీకి. సో ఇప్పుడే మేము పైనుంచి కిందికి దిగి వస్తున్నాము. సో పైనుంచి కిందికి వచ్చినాము, అబ్జర్వేటరీ చూసి, వన్ వరల్డ్ అబ్జర్వేటరీ చూసి కిందికి వచ్చేసినాం. సో ఇప్పుడు ఇప్పుడు 1 number మెట్రో ఉంది ఇక్కడ సబ్వే. ఇది బయట కనిపిస్తుంది కదా ఒక బర్డ్ లాగా. సో దాని లోపల ఇది. సో మనం ఇక్కడే ఒక 3-4 hours స్పెండ్ చేసినా సరిపోదు టైం. సో అంత బాగుంది. కానీ ఇప్పుడు నేను మళ్ళీ బిగ్ బస్ పట్టుకొని వేరే ఎక్కడికైనా వెళ్ళి, అంటే స్టాచ్యూ ఆఫ్ లిబర్టీకి వెళ్దామని చూస్తున్నా. ఎందుకంటే జనాలు ఎక్కువైపోయారు, ఆల్రెడీ రష్ అయిపోయింది. సో వచ్చేటప్పుడు చూసినా పెద్ద క్యూ ఉంది ఎక్కడికి పైకి వెళ్ళి వరల్డ్ 1 పైకి వెళ్ళి అబ్జర్వేటరీకి వెళ్ళడానికి. సో అందుకే తొందరగా మార్నింగ్ లేవాలి, తొందరగా కంప్లీట్ చేసుకోవాలి. బయటకు వచ్చిన చూడండి మళ్ళీ బిల్డింగ్స్ ఎట్లున్నాయో, బ్యూటిఫుల్. సో ఇక్కడ నేను బిగ్ బస్ పట్టుకొని స్టాచ్యూ ఆఫ్ లిబర్టీకి వెళ్తా. సో ఇక్కడ చూడండి మళ్ళీ సబ్వే ఉంది ఇక్కడ. సో జమైకా సెంటర్, ఈ ఎయిర్పోర్ట్కి వెళ్తుంది జమైకా సెంటర్ అంటే. సో వరల్డ్ ట్రేడ్ సెంటర్ అంటే ఇక్కడ. సో ఇక్కడ నుంచి బయలుదేరుతుంది. సో 4 minutes ట్రైన్ ఉంది జమైకా సెంటర్, నెక్స్ట్ 12 minutes ట్రైన్ ఉంది. బట్ ఇది ప్రతి స్టాప్స్ ఆల్మోస్ట్ లైక్ 35-40 స్టాప్స్ ఉంటాయి. నాకు ఎందుకు అర్థం కాదు, వీళ్ళు డైరెక్ట్ అక్కడ జమైకా సెంటర్ నుంచి న్యూయార్క్ ఇక్కడికి మ్యాన్హాటన్కి డైరెక్ట్ ఒక 3-4 స్టాప్స్తో ట్రైన్ పెట్టచ్చు. బట్ ఐ డోంట్ నో వై, వాట్ ఈస్ ద రీజన్. సో 35-40 స్టాప్స్ అన్నీ ఆకుండా వస్తుంది అది. సో ఇది ఫెడరల్ ఆఫీస్ బిల్డింగ్, అంటే సెంట్రల్ ఆఫీస్. ఫెడరల్ అంటే ఇక్కడ సెంట్రల్ అన్నట్టు మన దగ్గర. సో ఇది ఇప్పుడు ఇక్కడ వెళ్ళి బిగ్ బస్ పట్టుకుంటా. సో ఈరోజు మ్యాక్సిమం తిరగాలి బిగ్ బస్లో. నిన్ననే వేస్ట్ అయిపోయింది డే. సో అందుకే ఈరోజు తిరుగుతా. బిగ్ బుల్, వాల్ స్ట్రీట్. సో లాస్ట్ టైం 2020 వల్ల మేము ఇక్కడ పిక్చర్స్ తీసుకున్నాం. సో
అందరు ఇక్కడ నిలబడి క్యూ ఉంటుంది, ఇక్కడ పెద్ద క్యూ. సో వాళ్ళ పిక్చర్ తీసుకోవడానికి దాంతోపాటు అక్కడ పెద్ద క్యూ ఉంటుంది. ఇదే మన మొత్తం వరల్డ్ స్టాక్ మార్కెట్కి మెయిన్ ఇండికేటర్. సో యూఎస్ స్టాక్ మార్కెట్ బాగుందంటే వరల్డ్ మొత్తం అన్ని స్టాక్ మార్కెట్స్ పాజిటివ్లు ఉంటాయి. యూఎస్ నెగిటివ్ ఉందంటే స్టాక్ మార్కెట్స్ నెగిటివ్, ఎందుకంటే ఇది వరల్డ్ నంబర్ 1 జీడిపి in economy in the world. So its contribution is more towards world GDP. That's why US is very very important. US Wall Street Financial is మంచి పార్క్ ఇక్కడ. సో అప్పుడు కూర్చున్నాం ఇక్కడ. సో కూర్చొని లంచ్ చేసినట్టు. సో వెరీ బ్యూటిఫుల్ పార్క్. ఇలా న్యూయార్క్లో చాలా సిటీలో చాలా పార్క్స్ ఉంటాయి. చూడండి ఎంత బ్యూటిఫుల్ ఉందో, చల్లగా ఉంది అక్కడ, పైన చెట్లు. సో ఇప్పుడు స్టాచ్యూ ఆఫ్ లిబర్టీకి వెళ్దాం అనుకుంటున్నా. ఈరోజు మ్యాక్సిమం కవర్ చేసేయాలి. సో లేకపోతే రేపు ఎట్లుంటుందో తెలియదు, రేపు ఫ్రైడే ఇంకా రష్ ఎక్కువ ఉంటుండొచ్చు. సో అందుకే ఇక్కడ ఈరోజు కవర్ చేస్తే బెటర్. రేపు కూడా నా పాస్, బట్ సూనర్ ఇస్ ద బెటర్.